సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. అర్జున్ రెడ్డి విషయంలో సందీప్ రెడ్డి వంగ గారు మీ మీద కొన్ని కామెంట్స్ చేసినప్పుడు ఈ సినిమా విషయంలో రథన్ చాలా ఇబ్బంది పెట్టాడు, రథన్ ఫోన్ ఎత్తలేదు ఇలా చెప్పినప్పుడు మీరు మాత్రం అర్జున్ రెడ్డి విషయం అంటే సందీప్ రెడ్డి వంగ గారి విషయంలో అతను నాకు తండ్రి లాంటి వాడు, ఒక డైరెక్టర్, ఒక సినిమాకి డైరెక్టర్ తండ్రి లాంటి వాడు అని ఒక కామెంట్ కూడా మీరు చేయలేదు. మళ్ళీ ఈ మధ్యలో ఎప్పుడైనా సందీప్ రెడ్డి వంగ గారిని కలిసే ప్రయత్నం చేశారా సార్ అర్జున్ రెడ్డి తర్వాత? కలవలేదు, బట్ తమిళ్ వర్షన్ చేశాము కదా. అప్పుడు గిరీష్ గారు డైరెక్టర్, అతను కో డైరెక్టర్ వర్క్ చేశారు. అప్పుడు ఈ సెడ్ అంత లేదండి, అది ఏదో కోపంలో అది వచ్చింది, ఆ టైంలో ఆ ఫ్లోలో వచ్చింది. బట్ సందీప్ రెడ్డి నాకే తెలుసు, సందీప్ రెడ్డి గారు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సితార్ బిట్ ఏవడే సుబ్రహ్మణ్యంలో ఇదేరా అని ఒక సాంగ్ ఉంది. ఆ సితార్ బిట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో నచ్చి నాకు వచ్చారు. అతను ఇప్పటి వరకు అదే చెప్తారు, ఒక బీజిఎం విని ఆ బీజిఎం కోసం ఒక మూవీ ఇవ్వాలనుకున్నారు. సో అప్పుడే నేను అనుకున్నా, ఒక బీజిఎంకే ఇంత రెస్పాన్స్ ఇచ్చిన వాళ్ళు మ్యూజిక్ ఎంత రెస్పెక్ట్ ఇస్తారు అని చెప్పి ఐ స్టార్టెడ్ మై వర్క్. క్రియేటివ్ డిఫరెన్సెస్ ప్రతి మూవీస్లో వస్తుంది సార్, దాని గురించి మనం బయట మాట్లాడడం ఒక ఫోర్స్లో అదే చెప్పారంటే రథన్ నాశనం అయిపోవాలి అని చెప్పలేదు, ఇలా చేస్తున్నారు అలా కరెక్షన్ చెప్పాడు. ఈవెన్ కెమెరామ్యాన్ గురించి అది చెప్పారు. సో నాకు అది పెద్దగా తెలియట్లేదు. ఆ టైం ఐ వాజ్ సఫరింగ్ విత్ మై మామ్, బ్రెయిన్ ట్యూమర్లో హాస్పిటల్ ఐ వాజ్ సిట్టింగ్. నాకు ఇలాంటి ఇంటర్వ్యూ వచ్చింది కూడా తెలియదు. నాకు ఒకరు ఫోన్ చేసి చెప్పారు. తర్వాత ఐ టోల్డ్ వన్ పర్సన్, ఓకే నో ప్రాబ్లం, విల్ సీ కమ్ అండ్ డూ అనదర్ ఇంటర్వ్యూ విత్, మీరే చెప్పండి మీకేమైంది, ఏదో గొడవ, అది డ్రామా. గొడవ చేసిన వాళ్ళు ఫైనల్ అవుట్ తీసుకోరు, మూవీ ఆగుతుంది, మ్యూజిక్ డైరెక్టర్ మార్చేస్తారు, ఇలా తీసేస్తున్నారు, ఇట్స్ ఓకే, ఒక సాంగ్లో వెళ్ళిపోతారు. లేదు, ఫుల్ సాంగ్స్ తీసుకుని ఫైనల్ చేసి అది మూవీ హిట్ అయిన తర్వాత ఇది ఏదో ఒక దృష్టిలాగా కమ్యూనికేషన్ గ్యాప్ అంతేనా? అదే నాకు సందీప్ రెడ్డి గారు టాలెంట్ గురించి నాకు తెలుసు. వెరీ 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 ఇంటెన్స్ ఫిల్మ్ మేకర్ అతను. నాకు 4.5 చూసాను నేను మూవీ. 3.5 అన్ని ఫుటేజెస్ చూసినప్పుడు, ఎడిటింగ్ చూసినప్పుడు ప్రతి విషయం విజయ్ దేవరకొండ గారు అప్పుడప్పుడు చెప్తారు, హీఈస్ పర్ఫెక్షనిస్ట్, ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అవుతారు. ఎందుకంటే ఒక సాడ్ సాంగ్ని, తెలిసని సాంగ్, ఒక సాడ్ సాంగ్ ఎప్పుడు బ్రేకప్ సాంగ్ అంటే సాఫ్ట్గా ఏడ్చుకుని అలా వాక్ చేసుకుని అలా ఒకటి ఉంటుంది. ఆ ఐడియా బ్రేకింగ్ ఉంది కదా, అది అక్సెప్ట్ చేయాలి. దిస్ ఇస్ ఒక న్యూ థింగ్స్ చెప్పినప్పుడు చాలా డిసెక్ట్ చేసి అక్సెప్ట్ చేసుకుంటారు. నా జాబ్ ఏంటి, ఒక ట్యూన్ ఏదో ఒక ట్యూన్ ఇచ్చాము, మ్యాచ్ చేసాము, బ్యాక్గ్రౌండ్ మ్యాచింగ్ లాగా ఒక సాంగ్ చేసాము, వెళ్ళిపోదాం అన్నట్టు ఉండకూడదు అనేది నాది. ఇది ఒక క్రియేటర్స్ అడ్డా. ఈ క్రియేటర్స్ మధ్యలో నా పాయింట్స్, వాళ్ళ పాయింట్స్ క్లాష్ అవ్వడం ఇది నార్మల్. ఎనీ డైరెక్టర్, ఎనీ హీరో, ఎనీ టెక్నీషియన్స్కి ఒక ఎడిటర్ ఒప్పుకోరు, ఇలాంటి ఎడిట్ పెడితే ఫాస్ట్ ఉండదు సార్, స్లోగా అవుతుంది, లేదు నాకు ఆ ఇంటెన్స్ కావాలి, నాకు ఆ సీన్ అంత లెంత్ కావాలి అని ఫైట్ చేస్తారు. సో ఇది ఎడిటర్కి, కెమెరామ్యాన్కి అందరికీ ఉన్న నార్మల్ విషయం ఇది, వెరీ నార్మల్. అంత ఇంటెన్స్గా అయిపోయాను నేను, ఇది అయిపోయానంటే ఒకరు క్యారెక్టర్ అది. ఇప్పుడు నేను అది సాఫ్ట్గా హ్యాండిల్ చేస్తా, అతను కోపం ఎక్కువ ఉండొచ్చు, నాకు ఎక్కువ కోపం ఉండొచ్చు. ఓపెన్గా చెప్పాడు, అంతే ఓపెన్గా చెప్పాడు. అది ఏంటంటే దాన్ని ఫాలో అవుతున్నారు అంతే. ఇప్పుడు వచ్చి అందరూ ఇది అది 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 ఆ సాంగ్ ఎంత కష్టపడి చేశాము, ప్రతి సాంగ్, ఒక్కొక్క సాంగ్. ఇప్పుడు దూరం ఒక సాంగ్ ఉంది, నిఖిత గాంధీ పాడిన సాంగ్. ఆ సాంగ్లో ఇన్స్ట్రుమెంటే లేవు, జస్ట్ యూకలిలీ మాత్రం ఉంటుంది. ఆ సాంగ్ ఫీమేల్ లాగా థింక్ చేయడం. మధురం సాంగ్లో ఫస్ట్ ట్రాప్ ఇండియన్ మ్యూజిక్, అదిలో వచ్చి కర్ణాటిక్ ట్రాప్ మిక్స్ చేసాము మధురం సాంగ్. అది ఒక లవ్ మేకింగ్ సాంగ్గా ఉన్నా కూడా ఇది ఇలా ఉంటే ఆడియోలో బాగా వస్తుంది అని ఒక ఐడియాలజీ. ఎందుకంటే హీరో గారు దాంట్లో గ్రామోఫోన్ ఉంటుంది, కుక్క ఉంటుంది, గ్రామోఫోన్ వింటూనే ఉంటారు. సో దాంట్లో నుంచి పుట్టిన ఐడియా అది. ఇట్స్ అ క్రియేషన్ ప్రాసెస్. ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ, నాట్ ఓన్లీ అర్జున్ రెడ్డి, ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ, ఇప్పుడు ఉన్న రామ్ గారు మూవీనా సరే, అందాల రాక్షసినా సరే, ఇది ఒక ఎలివేషన్. వీఆర్ ఆల్సో డూయింగ్ మిస్టేక్స్. ఇప్పుడు
కొన్ని ప్లేసెస్లో మేము కూడా ఆర్గ్యూ చేయకూడదు, కొన్ని ప్లేసెస్లో వాళ్ళు ఆర్గ్యూ చేయకూడదు. ఇది మ్యూచువల్ ప్రాసెస్. ఏదైనా ఎవరు చేసిన బెటర్ అవుట్పుట్ కోసం పర్సనలీ హీఈస్ నాట్ టెల్లింగ్ మీ, హీఈస్ నాట్ అదన్ లా ఉన్న వాళ్ళు గడ్డం పెట్టుకున్న వాళ్ళు ఆ మోహన్ చూడు అని చెప్పలేదు. క్రియేషన్ ప్రాసెస్లో డిఫరెన్స్ని, ఇది ఒక ఇన్సైడ్ స్టోరీ, ఇది 4 walls మధ్యలో ఉన్నది, అది బయట చెప్పకూడదు. అందుకే ఐ రెస్పెక్టెడ్ హిమ్. ఇంత సైలెంట్, అప్పుడే ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు, అలా కాదు. అది మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉన్నారు. అంటే మధ్యలో ఎప్పుడన్నా చిన్న అంటే యానిమల్ సినిమా రిలీజ్ అయింది, తర్వాత కబీర్ సింగ్ చేశారు, ఇప్పుడు నెక్స్ట్ స్పిరిట్ చేస్తున్నారు. మధ్యలో ఎప్పుడైనా మెసేజ్ చేయటం కానీ సందీప్ రెడ్డి వంగ గారిని కలవాలని హీఈస్ హ్యావింగ్ నో టైమ్ సార్. అది మాత్రం నేను అడిగాను. ఒకసారి ఎవరో గిటార్ ప్లేయర్ ఒకరు చెప్పారు, చాలా టైట్గా ఉన్నారు. బికాస్ ఇక్కడ నుంచి హిందీలో వెళ్ళి గెలవడం నుంచి 5 మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా ఇది అనగదు. మధ్యలో కూడా ఆ డిలే ప్రాసెస్ అయింది. మళ్ళీ ఆ డిలే నుంచి బయట వచ్చి కబీర్ సింగ్ రిలీజ్ చేసి, ఇప్పుడు అనిమల్ రిలీజ్ చేసి, సో మెనీ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. నేను ఇలా నాకు పర్సనల్ లైఫ్ అండ్ మ్యారేజ్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ హియర్. అలా మాట్లాడదు. నాకు గిరీష్ గారు చెప్పారు, కో డైరెక్టర్గా ఉన్నారు కాబట్టి. తమిళ్ మూవీ అర్జున్ రెడ్డి తమిళ్ వర్షన్ చేసినప్పుడు సేమ్ సాంగ్స్ పెట్టినప్పుడు వీఆర్ రీక్రియేటింగ్ సార్. 7 years నేను వర్క్ చేశా అర్జున్ రెడ్డికి. ఓకే. అర్జున్ రెడ్డి స్టార్ట్ నుంచి మధ్యలో వర్మ అని ఒక మూవీ వచ్చింది బాలా సార్తో, అది 2 years పోయి ఆగింది. తర్వాత గిరీష్ గారు స్టార్ట్ చేసి తమిళ్ వర్షన్ తెచ్చింది. ఓవరాల్ అర్జున్ రెడ్డి టైం మాత్రమే నాకు 7 years. ఓకే. కంటిన్యూస్గా అర్జున్ రెడ్డి వైబ్లే ఉన్నా నేను. ఈవెన్ తమిళ్ చేసినప్పుడు కూడా విక్రమ్ సార్ సన్ యాక్ట్ చేశారు. దాంట్లో ఒక ఎక్స్ట్రా సాంగ్ చేసాము. ఆ సాంగ్ ఎందుకు తెలుగులో మీరు వాడలేదు, ఇలాంటివి వచ్చింది. తర్వాత కబీర్ సింగ్ ప్యారలీ అట్ ఇస్ రవికే చంద్రన్ సార్ తమిళ్లో చేశారు, కెమెరామెన్. హీ ఆల్వేస్ ప్రైసింగ్, ఇది బాగుందిరా బాబు, ఇలా ఎందుకు, ఇలా ఎలా ఐడియా వచ్చింది. సో వన్ అర్జున్ రెడ్డి మూవీ చేంజ్ మై లైఫ్ బోత్ ద సైడ్, కాంట్రవర్సీ సైడ్ ఆల్సో. బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్. ఐ లవ్ సందీప్ రెడ్డి. నేను ఓపెన్ గా చెప్తున్నా, ఇది మొగం మాటం మళ్ళీ అర్జున్ రెడ్డి ఇస్ ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ యువర్ కెరీర్. అది నిజమే కదా, అది నిజం చెప్పడంలో ఎందుకు. ఇప్పుడు అర్జున్ రెడ్డి ఇస్ అ గుడ్ మూవీ, ఆ డైరెక్టర్ ఇస్ అ టాలెంటెడ్ డైరెక్టర్ అని చెప్తే దానికి సోప్ వేయడం కాదు. ఎందుకంటే ఏమి అర్జున్ రెడ్డి అనేది హిట్ సక్సెస్ ముందే నాకు సందీప్ తెలుసు. అతను నమ్మాను, ఈ మూవీ మనకి హిట్ అవుతుంది, మనం ఈ మూవీలో వర్క్ చేస్తే బాగుంటుంది, ఇలాంటి సాంగ్స్ ఇస్తే ఎక్స్ట్రా ఆర్డినరీ వస్తుంది అని డిస్కస్ చేసిన టైం అది. అప్పుడు అర్జున్ రెడ్డి అన్న సందీప్ రెడ్డి వంగ అన్న బిగ్ నేమ్, రిమెంబర్ ద నేమ్ అన్నట్టు లేదు. నాకు సందీప్ రెడ్డి యాజ్ సందీప్ రెడ్డి తెలుసు. వెరీ నైస్ మ్యాన్, వెరీ సాఫ్ట్ క్యారెక్టర్. And I want to dedicate that movie to their family. Okay. Very, very, very good family and father, mother and వాళ్ళు నేను కలిసాను వారు ఊర్లో వెళ్ళి, అక్కడ ఇంట్లో వెళ్ళి హైదరాబాద్లో కలిసాను. దే ఆర్ వెరీ వెరీ స్వీట్. సో అది వేరు ఇది వేరు. సో పీపుల్ ఆర్ థింకింగ్ ఐఎమ్ అగేన్స్ట్ విత్ ద డైరెక్టర్స్. నో సార్, దే ఆర్ క్రియేటర్స్. నిజం ఇప్పుడు నోబడీ ఈస్ ట్రస్టింగ్ ద ట్రూత్ సార్. నిజంగా నేను చెప్తున్నా, ఏదో ఇది సాల్వ్ చేస్తున్నారా, ఏదో ఇది చేస్తున్నారా అని. నేను సాల్వ్ చేయలేదు, ఏం చేయలేదు. నాకు లైఫ్ ఇచ్చింది హనురాగపుడి. ఒక్క సాంగ్ ఆ మూవీ ఇవ్వలేకపోతే రదన్ నేమే కాదు, హనురాగపుడిని లైఫ్ టైం మర్చిపోను. సో ప్రతి డైరెక్టర్ సార్ స్టెప్పింగ్ స్టోన్స్ లాగా నాకు ఏదో ఇస్తున్నారు. దాంట్లో హిల్ పైన వెళ్ళినప్పుడు పాములు కొరుకుతాయి, థ్రోన్స్ వస్తుంది, బట్ హైట్కి వెళ్తున్నాము. సో ప్రతి మూవీస్లో ఏదో ఒకటి గుడ్నెస్ జరుగుతుంది, గుడ్ హిట్ సాంగ్స్ ఆర్ కమింగ్. సో ఆ ఛాన్స్ ఇచ్చిన అన్ని డైరెక్టర్స్ని నిజంగా ఐ లవ్ దెమ్.